వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. ఏపీ హిస్టరీ పాలిటీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది 4వ తేదీ ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 4:30 దాకా ఆఫ్లైన్లో జరుగుతుంది. ఆన్లైన్లో కూడా సేమ్ టైంలో మనం అప్లోడ్ అనేటువంటి దాన్ని చేయడం జరుగుతుంది. అయితే చాలామందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాల్స్ చేస్తూ ఉంటే చాలామంది అడిగేటువంటి ప్రశ్నలు ఒకసారి చెప్తున్నాను చూడండి. ఆఫ్లైన్లో గానైతే అదే రోజు ఎగ్జామ్ అనేటువంటి దాన్ని రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు బుక్లెట్ అనేటువంటి దాన్ని మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఓఎంఆర్ మటుకు మనం తీసుకుంటాం. మీకు వచ్చినటువంటి మార్కుల్ని స్కాన్ చేసి అదే రోజు మన ఆఫీస్ దగ్గర అంటించడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు ఎవరు ఫస్ట్ ర్యాంక్ వచ్చారు, ఎన్ని వచ్చాయి, ఎక్కడ తప్పు జరిగింది, ఇవన్నీ కూడా. దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఎగ్జామ్ అయిన వెంటనే ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఇవ్వాలి ఆఫ్లైన్లో జరిగినటువంటి అభ్యర్థులకి, అంటే డైరెక్ట్గా చెప్పాలన్నా లేదనంటే ఆఫ్లైన్లోనే చెప్పాలనేటువంటిది మనకు స్ట్రెంగ్త్. మనం గతంలో రూమ్ సర్వే విధంగా కానీ వస్తే డైరెక్ట్గా ఆఫ్లైన్లోనే ఇస్తాం. ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది కొంచెం స్ట్రెంగ్త్ హెవీగా వస్తూ ఉన్నారు. మనకు మెట్ల మీద వరండాలో ఇవంతా కూర్చుంటా ఉన్నారు పిల్లలు, పాపం వచ్చి రాస్తూ ఉన్నారు. మనకున్నటువంటి రూమ్ సరిపోవట్లేదు ఆ స్ట్రెంత్కి. అలాంటి సందర్భంలో మీ అందరికీ కూడా ఆన్లైన్లో లైవ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఈ లైవ్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు 1 year పాటు అలానే ఉంటుంది. ఎన్నిసార్లు అయినా మీరు చూసుకోవచ్చు. ఇది ఓవరాల్ సబ్జెక్ట్ మొత్తం కూడా అందులో లింక్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్ పేపర్ అనేటువంటి దాన్ని టైప్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆన్లైన్లో మేము అదే రోజు ఎగ్జామ్ రాయాలి సార్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. మేము మీకు ఇచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారం క్వశ్చన్ పేపర్ అనేటువంటి దాన్ని మీకు అందించడం జరుగుతుంది. ఇలా అందించిన తర్వాత మీరు అదే టైంలో కానీ రాస్తే మీకు ఆ ఫీల్ ఉంటుంది అనమాట. ఎగ్జామ్ రాసాము మేము ఈ టైంలో అని చెప్పి అనుకోవచ్చు మీరు. లేదు మేము ఎంప్లాయీస్ అండి, మేము వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వచ్చి మేము రాసుకుంటాం, ఒక 20 క్వశ్చన్లు రాసుకుంటాం, 30 క్వశ్చన్లు రాసుకుంటాం అని అంటే మీరు రాసుకోవచ్చు, మీ కన్వీనియన్స్ అది. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ కూడా ఇచ్చాం ఆన్లైన్లో, మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో రాసే వాళ్ళకి కూడా క్వశ్చన్ పేపర్ని మేము PDF రూపంలో ఇస్తాం. దాని డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇస్తాం. ఆ డౌన్లోడ్ చేసుకొని మీరు వినియోగించుకోవచ్చు అన్నమాట. ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు అది కొంచెం సరిగ్గా ఉండదండి, మీరే ప్రింట్ చేసినటువంటిది మాకు DTDC ద్వారా పంపించండి అంటే ఏ రోజు ఎగ్జామ్ అయినటువంటి పేపర్ని అదే రోజు మీకు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి మీ ఇంటి దగ్గర కూడా పంపించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. పేపర్ చాలా క్లియర్గా ప్రజెంట్ అడుగుతున్నటువంటి ట్రెండ్స్కి అనుగుణంగా ఆ క్వశ్చన్ పేపర్స్ని పాలిటీ కానీ ఏపీ హిస్టరీ కానీ తయారు చేయడం జరుగుతుంది. సో 4వ తేదీ ఆఫ్టర్నూన్ 2 PMకి ఏపీ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. 5th 2 PMకి ఇండియన్ పాలిటీ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఆఫ్లైన్లో చేరేటువంటి అభ్యర్థులకి ఏపీ హిస్టరీకి 1000, పాలిటీకి 1000 రూపీస్ని తీసుకోవడం జరుగుతుంది. అదే ఆన్లైన్లో కానైతే 499 తీసుకోవడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా పాలిటీ హిస్టరీ కలిపి ఆఫ్లైన్లో అయితే 2000, ఆన్లైన్లో కానైతే 1000 తీసుకోవడం జరుగుతుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. సో దీంతోపాటు ఎవరైతే అవకాశం ఉంటుందో ఈ అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఆఫ్లైన్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఆఫ్లైన్లో రాయడానికి అవకాశం లేనటువంటి అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్లో రాసుకోండి. ఆఫ్లైన్లో రాస్తే ఆ ఫీల్ అనేటువంటిది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మన ఎగ్జామ్లో రాసినటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మీకు తెలుస్తుంది. ఈ 2.5 గంటలో మనం ఎన్ని బిట్లు పెట్టగలిగినాం, మనకు అక్కడ ఉన్నటువంటి ఫీల్ ఏ రకంగా ఉంది. సేమ్ మేమంతా కూడా ఉంటాం కాబట్టి, సారు నేను మన పిల్లల స్టాఫ్ కూడా ఉంటారు కాబట్టి, సో మీకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆఫ్లైన్లో రాయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి, అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా. సో ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులకి చాలా లీస్ట్ ప్రైజ్ పెట్టాం. దీనివల్ల కనీసం ప్రింటింగ్ ఖర్చులు కానీ DTP ఖర్చులు కానీ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండటం లేదు. అయినా ఇది 10 మందికి అర్థం అవ్వాలి, 10 మందికి తెలియచేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ మంచి ప్రయోగం అనేటువంటి దాన్ని చాలా కష్టమైన రాయడం ఈ ప్రయోగం చేయడం జరిగింది. దృష్టిలో పెట్టుకోండి. బిట్స్ను కూడా మంచి స్టాండర్డ్తో తయారు చేయడం జరిగింది. స్వతహాగా మేమే తయారు చేయడం జరిగింది. ఓకేనా? దయచేసి అవకాశాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వినియోగించుకోండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో
ఈ వీడియోను 10 మందికి కూడా తెలియచేయండి. ఒక మంచి అవకాశం, ఎగ్జామ్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇది మీకు 1 year పాటు అవకాశం కూడా ఉంటుంది, మళ్ళీ చూసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కనుక ఒక మంచి అవకాశం అని చెప్పి నేను అనుకుంటున్నా, మీరు కూడా ఒక మంచి అవకాశంగా ఫీల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.